ఒక ట్రైన్ జర్నీ ఇంత దారుణంగా ఎలా మారిందో, ఇంకా వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారో అర్థం చేసుకోవాలి అంటే ఒకరోజు ముందు జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం. మిస్టర్ వు ఈయన ఒక పెద్ద కంపెనీలో ఫండ్ మేనేజర్. ఇంకా ఈయనకి ఒక కూతురు ఉంది. తన పేరు సువాన్. మిస్టర్ వుకి డివోర్స్ అవ్వడం వల్ల సువాన్ వాళ్ళ ఫాదర్తోనే ఉంటుంది. అయితే ఆ నైట్ తన అమ్మ దగ్గరికి వెళ్తానని సువాన్ గోల్ చేస్తూ ఉంటే మిస్టర్ వు నాకు రేపు అవ్వదు, నెక్స్ట్ వీక్ వెళ్దామని చెప్తాడు. కానీ సువాన్ ఒప్పుకోదు. ఇంకా మిస్టర్ వు వాళ్ళ అమ్మ కూడా ఈ ఒక్కరోజు తనతో ఉండు, రేపు వాళ్ళ అమ్మ దగ్గరికి పట్టుకొని వెళ్ళు అని చెప్తే మిస్టర్ వు మార్నింగ్ బూసాన్కి వెళ్ళే ట్రైన్కి వెళ్తారు. మిస్టర్ వు ఇంకా సువాన్ ట్రైన్ ఎక్కేస్తారు. ఈ ట్రైన్లో చాలామంది ఉంటారు. ఒక హై స్కూల్ బేస్బాల్ టీం కూడా ఉంటుంది. ట్రైన్ డోర్స్ క్లోజ్ చేసే ముందు ఒక అమ్మాయి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది. ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్లో ట్రైన్ ఎక్కిన అమ్మాయికి లెగ్ మీద ఏదో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈలోపు సువాన్ వాష్రూమ్కి వెళ్తుంది. అప్పుడు ఒక పిచ్చివాడిని చూస్తుంది. వాడు భయపడుతూ చెప్తాడు అందరూ చనిపోతారని. అక్కడ నుంచి సువాన్ వేరే కోచ్కి వెళ్తుంది. అక్కడ సాంగ్వాని కలుస్తుంది. తన ప్రెగ్నెంట్ వైఫ్తో ఈయన కూడా బూసాన్కి వెళ్తారు. వేరే కోచ్కి వెళ్ళు, ఇక్కడ వాష్రూమ్స్ ఖాళీ లేవని చెప్తాడు. ఇంకా సువాన్ వెళ్తుంది. ఈలోపు ఆ ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయి సడన్గా పడిపోద్ది. తనని చూసి ట్రైన్ హోస్టెస్ హెల్ప్కి పిలుస్తుంది. ఈలోపు ఆ అమ్మాయి లెగిసి తన నెక్ మీద కరిచి ఉండిపోతుంది. తనని అలా పట్టుకుని ఉండిపోద్ది. అలా ఇంకా కోచ్లో ఒకరి తర్వాత ఒకరు అందరూ ఇన్ఫెక్ట్ అయ్యి ఈ వైరస్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒకరినొకరు చంపేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇంకా బతుకున్నవారు ఆ కోచ్ నుంచి వేరే కోచ్లకి పరిగెడుతూ ఉంటారు. వేరే కోచ్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం ఏమీ తెలియదు. ఇంకా వాళ్ళు అలా పరిగెడుతూ ఉండగా సువాన్ని మిస్టర్ వు కాపాడి వేరే కోచ్కి వెళ్ళిపోతాడు. డోర్ క్లోజ్ చేసేద్దాం అనుకునే లోపు సాంగ్ ఇంకా తన ప్రెగ్నెంట్ వైఫ్ పరిగెట్టుకుంటూ వస్తారు. ఫస్ట్ డోర్ క్లోజ్ చేస్తాడు, కానీ మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తాడు. వాళ్ళు రాగానే ఇంకా క్లోజ్ చేసేస్తాడు. ఆ జాంబీస్కి డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలీదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డోర్స్ మీద వాటర్ పోసి న్యూస్ పేపర్స్ అంతా అతికిచ్చేస్తారు. సో జాంబీస్కి వీళ్ళు కనిపించరు. ఈ ట్రైన్ స్టేషన్స్ని దాటుకుంటూ వెళ్ళగా ప్లాట్ఫామ్స్ మీద ఒకరినొకరు చంపుకోవడం చూస్తూ ఉంటాం. ఇంకా న్యూస్ అంతా ఈ వైరస్ కింద చెప్తుంది. సిటీ మొత్తం నాశనం అయిపోద్ది ఈ వైరస్ వల్ల. ట్రైన్ ఆపరేటర్ ఏమో నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ ఆగుతుంది, బూసాన్ వరకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు, సో అందరూ దిగండి అని చెప్తాడు. ఈలోపు మిస్టర్ వు తన ఇన్ఫ్లుయెన్స్ వాడి సేఫ్గా వెళ్ళడానికి సెట్ చేస్తాడు. ట్రైన్ స్టేషన్లో ఆగుతుంది. స్టేషన్ అంతా ఖాళీగా ఉంటుంది. ఎస్కలేటర్ నుంచి అందరూ దిగుతారు. కానీ మిస్టర్ వు మాత్రం సపరేట్గా వెళ్తాడు. సువాన్ని పట్టుకొని ఆ పిచ్చోడు కూడా వీళ్ళని ఫాలో అవుతాడు వీళ్ళకి తెలియకుండా. ఇంకా స్టేషన్ బయటకు వెళ్ళగానే మొత్తం అంతా జాంబీస్. మళ్ళీ వీళ్ళందరూ లోపలికి పరిగెడుతూ ఉంటారు. మిస్టర్ వు కూడా జాంబీస్ దగ్గర ఇరుక్కుపోతాడు. కానీ ఆ పిచ్చోడు హెల్ప్ చేస్తాడు. ఫాస్ట్గా వెళ్ళి డోర్ని లాక్ చేస్తారు అందరితో పాటు. సువాన్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీ ట్రైన్లోకి ఎక్కేస్తారు, కానీ వేరే కోచ్లోకి ఎక్కుతారు. ఈలోపు ట్రైన్ ఏమో స్టార్ట్ చేసేస్తాడు ఆపరేటర్. ఇంకా ఈ డోర్ కూడా జాంబీస్ని హోల్డ్ చేయక ఇది కూడా విరిగిపోద్ది. వీళ్ళందరూ పెరగడుతూ ఉంటారు. ట్రైన్ ఏమో స్టార్ట్ అయిపోద్ది. ఎలాగైతేనే చాలా కష్టపడి ట్రైన్ అయితే వెక్కుతారు చిన్న పెద్ద ఫైట్ చేసే. కానీ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ ఒక కంపార్ట్మెంట్లో ఉంటారు, మిస్టర్ వు వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. సో వీళ్ళు ఎలా అయినా అక్కడికి వెళ్ళాలి. మన హీరో సాంగ్వా ఇంకా వు రెడీ అవుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. అలా ఫైట్ చేసుకుంటూ ఒక్కొక్క కోచ్ క్రాస్ చేస్తారు. నెక్స్ట్ కోచ్లో ఏమో బేస్బాల్ టీం ఉంటుంది. వాడి ఫ్రెండ్స్ని కొట్టలేక ఆ స్టూడెంట్ షాక్లో ఉండిపోతాడు. ఇంకా వీళ్ళు కూడా జాంబీస్లా అయిపోయారు అని అనుకునే లోపు సడన్గా ట్రైన్ ఒక టనల్ నుంచి వెళ్తుంది. దీనివల్ల ఆ జాంబీస్కి వీళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపించరు. ఇంకా మనవు నెక్స్ట్ టనల్ ఎక్కడుందో చూసి ఆ టనల్లోకి వెళ్ళిన తర్వాత స్లోగా వెళ్ళి సూయిన్ని కలుస్తాడు. టనల్ నుంచి బయటికి రాగానే వీళ్ళు మళ్ళీ బాత్రూంలో దాక్కుంటారు. నెక్స్ట్ టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టూడెంట్ ఫ్రెండ్ ఏమో చెప్తుంది, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, బ్రతికే ఉన్నారు, వాళ్ళు వచ్చాక డోర్ తీయమని. కానీ యాన్సుక్ ఒప్పుకోడు. మళ్ళీ టనల్ వస్తుంది. వీళ్ళు స్లోగా మూతారు. కానీ టనల్ ఎండ్ అవ్వగానే పిచ్చోడ వల్ల మళ్ళీ వీళ్ళనక జాంబీస్ వస్తాయి. సాంగ్వా డోర్ క్లోజ్ చేసి ఉంచుతాడు. వేరే డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ అవ్వకుండా అన్నీ కట్టేశారు. ఎంత డోర్ కొట్టినా ఓపెన్ చేయరు. ఇక్కడ సాంగ్వాకి ఒక జాంబీ కలుస్తుంది. ఈలోపు స్టూడెంట్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వస్తారు, కానీ ఇంకా రానివ్వకుండా డోర్ క్లోజ్ చేస్తారు. ఈలోపు మిస్టర్ వు కూడా వచ్చి హెల్ప్ చేస్తాడు. డోర్ ఓపెన్ అయ్యి వీళ్ళు లోపలికి వెళ్తారు. కానీ సాంగ్వా కూడా జాంబీ అయిపోతాడు. ఈ యాన్సుక్ వల్లే సాంగ్ చనిపోయాడని వు రెండు పీకుతాడు. కానీ రివర్స్లో యాన్సుక్ వీళ్ళకి కూడా వైరస్ వచ్చింది, అందుకని అగ్రెసివ్గా మన మీద పడుతుందని చెప్పి వీళ్ళని బలవంతంగా వేరే కోచ్లకి తరిమేస్తారు. ఈ హై స్కూల్ స్టూడెంట్తోనే ఆ హై స్కూల్ అమ్మాయి కూడా వచ్చేస్తుంది. ఇదంతా చూసి అక్కడున్న ముసలి ఆవిడ ఇలాంటి మనుషులు ఉండకూడదు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా కోచ్ వాళ్ళంతా జాంబీస్ అయిపోతారు. ఇంకా ట్రైన్లో వూ వాళ్ళే ఉంటారు. ఇంకా ట్రైన్ ఆపరేటర్ కూడా. ట్రైన్ ట్రాక్ మధ్యన కంటైనర్స్ ఉండడం వల్ల ఈ ట్రైన్ నుంచి దిగండి, నేను వేరే ఇంజన్ తెస్తా అని ట్రైన్ ఆపరేటర్ చెప్పి వెళ్తారు. స్లోగా ఒక్కొక్కరు వెళ్తారు. ఇక్కడ ఇంకా యాన్సుక్ బ్రతికి ఉంటాడు.
ఇక్కడ వీడి వల్ల ట్రైన్ వర్కర్ చనిపోతాడు, స్కూల్ పిల్లలు కూడా చనిపోతారు. వూ వెళ్తూ ఉండగా సడన్గా పక్క ట్రాక్ నుంచి ఫాస్ట్గా వచ్చి ఈ ట్రైన్ గుద్దడం వల్ల వూ ట్రైన్ కింద ఉండిపోతారు. ఇక్కడ పిచ్చోడు వీళ్ళకి హెల్ప్ చేస్తాడు ఎస్కేప్ అవ్వడానికి. ఇంకా ట్రైన్ ఆపరేటర్ ట్రైన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ లోపు యాన్సుక్ పరిగెట్టుకుంటూ వస్తాడు. ట్రైన్ ఆపరేటర్ యాన్సుక్కి హెల్ప్ చేయడానికి వెళ్తాడు, కానీ ఈ యాన్సుక్ వల్ల ట్రైన్ ఆపరేటర్ కూడా చనిపోతాడు. మన మిస్టర్ వు ఇంకా ప్రెగ్నెంట్ లేడీ కష్టపడి ఫైట్ చేస్తూ ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ ఎక్కిన తర్వాత లోపల యాన్సుక్ కూడా జాంబీ అయిపోయి ఉండడం వల్ల ఇక్కడ వీడితో కొంచెం ఫైట్ అవుతుంది. ఇంకా ఊకి కూడా వైరస్ వస్తుంది, ఎందుకంటే యాన్సుక్ కూడా వీడిని కలిసేస్తాడు. ఇంకా సూయిన్కి డేంజర్ అని తెలిసి ప్రెగ్నెంట్ లేడీకి ట్రైన్ ఎలా ఆపరేట్ చేయాలో చెప్పి ఊ కూడా ట్రైన్ నుంచి దూకేస్తాడు. ఇంకా ప్రెగ్నెంట్ లేడీ సూయిన్ బూసాన్కి వెళ్తారు. అక్కడ మిలిటరీ చూసి ఫస్ట్ వీళ్ళు జాంబీస్ అని అనుకుంటారు, కానీ తర్వాత తెలుస్తుంది వీళ్ళు జాంబీస్ కాదని. సో మిలిటరీ వచ్చి వాళ్ళని సేవ్ చేస్తుంది. మొత్తానికి ఊ ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. తనని వాళ్ళ అమ్మ ఉన్న సిటీ దగ్గరికి పట్టుకు వెళ్ళాడు. ఇంక ఈ మూవీ కూడా ఎండ్ అయ్యింది. ఈ మూవీ రీక్యాప్ మీకు నచ్చినట్టుంటే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.